హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్యన నాకు చేయికి చిన్న దెబ్బ తగిలిందండి. సో అంచేత నేను వీడియోస్ పని చేయలేకపోయాను. ఈరోజు ఈ వీడియోలో 2.1 క్లాస్ డి యాంప్లిఫైర్ విత్ 2 మైక్స్ అండి. ఫ్రంట్ ఒక మైకు, బ్యాక్ సైడ్ ఒక మైక్ ఇవ్వడం జరిగింది. ఈ యాంప్లిఫైర్ అనేది చాలా బ్యూటిఫుల్ సౌండ్ అండి. మీకు ఇరిటేషన్ ఉండదు, హమ్మింగ్ ఉండదు, నాయిస్ ఉండదు. పర్ఫెక్ట్ కంపెనీ యాంప్లిఫైర్ సౌండ్ ఏ మాదిరి ఉంటుందో ఆ మాదిరి ఉంటుంది. 100% అండి. ఇంకో ఇది జీ స్టార్ కంపెనీ 2.1 క్లాస్ డి బోర్డ్ అండి. ఇది ఒరిజినల్ 3 TPA 3116D2 ఐసి 2 ఉంటాయండి. లెఫ్ట్ రైట్ ఛానల్కి ఒకటి, సబ్ ఊఫర్కి ఒకటి. 10 ఇంచ్ సబ్బు ఈజీగా మనం రన్ చేసుకోవచ్చు. ఇది జీ స్టార్ వల్ల 200 వాట్ 24 వోల్ట్ ఎస్ఎంపిఎస్ అండి, హై క్వాలిటీ ఎస్ఎంపిఎస్. తర్వాత జీ స్టార్ ఆడియో మాడ్యూల్ అండి. ఇది 2.1 ఆడియో మాడ్యూల్. ఇవి ఇంపోర్టెడ్ నాబ్స్ అండి. ఇవి మామూలు కాదు, ఇంపోర్టెడ్ నాబ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ఊఫర్కి బనానా పిన్స్ పెట్టానండి. బనానా ఈ లెఫ్ట్ రైట్ ఛానల్కి ఈ క్లిప్ టైప్ ఇచ్చాను. ఇది ఆక్స్ ఇన్పుట్ అండి, టీవీ నుంచి ఇచ్చుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఒక మైక్ ఇచ్చాను, ఈ మైక్ ఇచ్చాను ఇక్కడ. దీనికి క్లాస్ డీకి మనకి ఫ్యాన్ అవసరం లేదండి. ఫ్యాన్ అంత అవసరం లేదు, అంత హీటింగ్ ఇష్యూ ఏమి ఉండదు. ఈ హీట్ సింక్ హీట్ అవుతాడికి మనం రోజంతా పాడించినా కానీ అది హీట్ అవ్వట్లేదు. చాలా బాగుంది, ఫ్యాన్ అవసరమే లేదు ఇందులో. తర్వాత బ్యూటిఫుల్ రిమోట్ కంట్రోల్ కూడా దీనికి ఉందండి. ఓకేనా, బ్యూటిఫుల్ రిమోట్ కిట్, రిమోట్ కంట్రోల్. ఇందులోని మనకి బ్లూటూత్, పెన్ డ్రైవ్, ఆక్స్ ఇన్పుట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది పవర్ బటన్. ఇది మైక్. ఇది వచ్చి ఎకర్లిక్ షీటు. కవర్ నేను ఇంక తీయలేదు, కస్టమర్ వచ్చినాక తీద్దామని చూస్తాను, ఉంచాను అంతే జస్ట్. ఇగో రిమోట్ ఫంక్షన్స్ చూడండి, హై క్వాలిటీ రిమోట్. ఇందులోని ట్రిపుల్ అంటే లెఫ్ట్ రైట్ ఛానల్కి ట్రిపుల్, బేస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ సబ్ ఊఫర్కి సబ్ ఊఫర్ మైనస్ ప్లస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత మైక్ ఈకో తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మైక్ వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మైక్ డిలే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మ్యూట్. మీరు దూరంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మ్యూట్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, మంచి ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఇది మోడ్ సెలెక్షన్ అన్నమాట. మనకి ఆక్స్ కావాలన్నా లేదంటే బీటీ కావాలన్నా అనేది ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది సబ్ వాల్యూమ్ అండి. ఇది మనం క్రియేట్ చేసిన సబ్ వాల్యూమ్ కాబట్టి దీంట్లో చూపించదు. ఇందులో మనం ఎంత ఫుల్ చేసినా ఇచ్చేసినా చూపించదు. ఇగో ఇందులో సబ్ వాల్యూమ్ మొత్తం చూపిస్తాము. సబ్ వాల్యూమ్ చూపించింది చూసారా, ఈ రిమోట్ మనం సబ్ వాల్యూమ్ అనేది చూపిస్తుంది, ఇందులో చూపించదు. కానీ ప్రాబ్లం లేదు, మనం ఇలా ఎక్కువ పెట్టుకొని మనం దూరం సోఫాలో కూర్చొని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చాలా బాగుంది. ఇది నా చెయ్యి కొద్దిగా ప్రాబ్లం ఉందండి, నేను ఇవన్నీ పెట్టి చూపించలేకపోతున్నాను. మా బాబు వచ్చినాక చిన్న షార్ట్ తీసి మీకు దీని ఆడియో టెస్ట్ అనేది మీకు పెడతానండి. ఇటువంటి క్లాస్ డి యాంప్లిఫైర్ ఎవరికైనా కావాలంటే మనకి గమనించండి, సంప్రదించండి. ఇది 6 ఇంచ్ కెల్వర్ కోన్ ఓపెన్ అండి. ఇది సిల్క్ డోమ్ టోటల్. ఇలాంటి బాక్సులు 2 వేసుకోవచ్చు. 6 ఇంచ్ 40 వాట్ ఒక్కొక్కటి వస్తుంది. 60 వాట్ యాక్చువల్లీ, 40 వాట్ ఆర్ఎంఎస్ వస్తుంది బాగా. నెక్స్ట్ ఇది 10 ఇంచ్ సబ్ అండి. 10 ఇంచ్ సబ్బు సూపర్గా పనిచేస్తుందండి, మీకు చాలా బాగుంటుంది. 200 వాట్ అంటే 200 వాట్ ఎస్ఎంపిఎస్, 200 వాట్ బోర్డు కాబట్టి సూపర్ ఉంటుంది. దీనికి మళ్ళీ ఈ బోర్డుకి లో పాస్ ఫిల్టర్ కావాలి, దీని బేస్ ట్రిపుల్ బోర్డు కావాలి. అవన్నీ కూడా ఈ మోడల్లో మనకి అయిపోతాయి. ఇందులో లో పాస్ ఫిల్టర్ ప్లస్ బాస్ ట్రిపుల్ 2 కూడా దీంట్లో ఉండటం వల్ల మనము ఈ రిమోట్ నుంచి బాస్ ట్రిపుల్, సబ్బు మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇటువంటి యాంప్లిఫైర్ క్లాస్ డి కానీ క్లాస్ ఏబి కానీ కావాలంటే
మనం సంప్రదించండి. మనం చక్కగా చేసిస్తాం. వైరింగ్ కూడా ఈ చిన్న చిన్న వైర్లు ఇవి బయటికి కనబడుతున్నాయంటే అర్థం ఇది నేను ఇగో క్లిప్ టైప్ పెట్టానమాట. సోల్డరింగ్ ఏం చేయలేదు. సో దానివల్ల ఇలా కనబడుతుంది అంతే. చాలా బాగుంటుంది. ఓకే బాయ్.